నీవు చెప్పిన మాట చొప్పున చేసెదను. God is a God who does what we ask him. దేవుడు మనము ఆయనను ఏదైతే అడుగుతామో దానిని జరిగించువాడై ఉన్నారు. He is your father. ఆయన మీకు తండ్రై ఉన్నారు. Do not be afraid. భయపడకండి. Ask him with all joy. మీ పూర్ణ సంతోషముతో ఆయనను అడగండి. Because he has plans for you. ఎందుకనగా ఆయన మీకోసం ప్రణాళిక కలిగి ఉన్నారు. He has a future for you. ఆయన మీకోసం భవిష్యత్తును కలిగి ఉన్నారు. He wants to give you hope and joy. ఆయన మీకు నిరీక్షణను, సంతోషాన్ని ఇవ్వాలని కోరుతున్నారు. That's why he says in John 14:13 and 14. అందుచేతనే యోహాను 14, 13, 14లో ఆయన ఏం చెప్పారు అంటే, Ask anything in my name and I will do it. నా నామమున ఏదైనను అడగండి, నేను దానిని జరిగించెదను. The Lord will do it for you today. ప్రభు అలాగున దానిని మీకోసం ఈ రోజున జరిగించును. And when God does it, దేవుడు అట్టి కార్యమును జరిగించి ఉన్నప్పుడు he blesses us with every spiritual blessing. ఆయన మనల్ని సమస్త ఆత్మీయ ఆశీర్వాదముల చేత దీవించును. Ephesians 1:3. ఎఫెసీ 1:3. And all these blessings are in Jesus. ఈ ఆశీర్వాదములన్నీ కూడా యేసునందున్నవి. He comes